వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్కి పోలీసులు మరొకసారి షాక్ ఇచ్చారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీలో కోర్టులో హాజరుపరచడం, ఆయన్ను గుంటూరు జైల్లో రిమాండ్కి పంపించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన విడుదలవుతారని చెప్పి అందరూ అనుకున్నారు. ఆయన విడుదల చేసినటువంటి పోలీసులు మరలా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదేంటి విడుదల చేసి అరెస్ట్ చేయటం ఏంటి అనుకుంటే, ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే 2020వ సంవత్సరంలో తుళ్ళూరు గ్రామంలో మరియమ్మ అనేటువంటి ఒక మహిళ హత్య జరిగింది. ఈ హత్యలో నందిగామ సురేష్కి పాత్ర ఉంది అని చెప్పి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఆయనకు రిమాండ్ విధించినట్లుగా సమాచారం. ఒక బెయిల్ మీద అలా బయటకు వచ్చి మరొక కేసులో ఇలా లోపలికి వెళ్ళటం జరిగింది.